మెరిసేదంతా బంగారం కాదంటారు. కానీ కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లలో పసిడి ఎన్నో రకాలుగా మెరుస్తోంది. కేవలం ధరలు పెరగడం మాత్రమే కాదు, దాని ప్రవర్తన కూడా మార్కెట్ అంచనాలకు అందనట్టుగా ఉంది. ఒక పక్క మార్కెట్లు అస్థిరంగా ఉన్నా బంగారం డిమాండ్ మాత్రం చెక్కుచెదరలేదు. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? ట్రేడ్ డీల్స్ కుదిరినా, టారిఫ్లు తగ్గినా బంగారం ఎందుకు తగ్గుముఖం పట్టడం లేదు? ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేనంతగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీన్నే మార్కెట్ భాషలో వొలటాలిటీ అంటారు. ఈ హెచ్చుతగ్గులు ఎంత సాధారణమైపోయాయంటే ఇదే ఇప్పుడు న్యూ నార్మల్గా మారిపోయింది. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అన్న అస్థిరత ఉన్నప్పటికీ బంగారంపై అంచనాలు మాత్రం మారడం లేదు. జేపీ మోర్గాన్ సంస్థ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర ఔన్స్కి $6,300లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే ప్రస్తుత ధరల కంటే ఇది చాలా ఎక్కువ. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుదుపులు పెద్ద బుల్ రన్ లో భాగమే తప్ప బంగారం పతనం కాదని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి పసిడి ర్యాలీ ఇలా ఉండకూడదు. ఉదాహరణకు ఇటీవలే భారత్ ఐరోపాతో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వారం తిరగక ముందే అమెరికా కూడా భారతీయ వస్తువులపై టారిఫ్లను 50% నుంచి 18%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వాణిజ్యపరంగా అన్ని మార్కెట్లకు పెద్ద శుభవార్తే. మామూలుగా ఇలాంటి సానుకూల వార్తలు వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వంటి సేఫ్ హెవెన్ ఆస్తుల నుంచి డబ్బును తీసి ఈక్విటీ మార్కెట్లలో పెడతారు. అంటే బంగారం ధర తగ్గాలి. దశాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. కానీ ఈసారి అలా జరగలేదు. అమెరికా, యూరోప్లతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నా బంగారం మాత్రం ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మార్కెట్ మెకానిక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ అయిన సిఎంఈ గ్రూప్ గత శుక్రవారం ఒక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వారికి మార్జిన్ నిబంధనలను మార్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు పూర్తి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. కొంత శాతం మార్జిన్ కడితే చాలు. కానీ విపరీతమైన ధరల మార్పుల వల్ల సిఎంఈ ఈ మార్జిన్ను పెంచేసింది. బంగారం ఫ్యూచర్స్ కి 6% ఉన్న మార్జిన్ను 8%కి, వెండికి 11% నుంచి 15%కి పెంచారు. దీంతో చేతిలో తక్కువ డబ్బు ఉన్న ట్రేడర్లు తమ పొజిషన్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ఇది మార్కెట్లో లిక్విడిటీని తగ్గించి ధరల హెచ్చుతగ్గులను మరింత తీవ్రతరం చేసింది. సిఎంఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా కెవిన్ వాష్ ను నామినేట్ చేశారు. అమెరికా వడ్డీ రేట్లను నిర్ణయించేది ఫెడరల్ రిజర్వ్. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. రేట్లు పెరిగితే బంగారం తగ్గుతుంది. మార్కెట్ వర్గాలు ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించే వ్యక్తిని ఎంచుకుంటారని భావించారు. కానీ కెవిన్ వాష్ దీనికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది. ఈ నామినేషన్ వల్ల డాలర్ విలువతో పాటు వడ్డీ రేట్లపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. బంగారం ధరలు సాధారణంగా వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఎదురుచూడవు, ముందుగానే రియాక్ట్ అవుతాయి. ఈ వార్త బంగారాన్ని మరింత కుదిపేసింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన 3వ కారణం బంగారానికి ఉన్న అసలైన డిమాండ్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2025లో ప్రపంచ బంగారం డిమాండ్ రికార్డ్ స్థాయిలో 5,000 టన్నులకు చేరింది. ఇందులో సెంట్రల్ బ్యాంకులు మాత్రమే 863 టన్నులు కొనుగోలు చేశాయి. గత ఏడాది బంగారం 53 సార్లు ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అయినప్పటికీ బార్లు, నాణేల కొనుగోలు 12 ఏళ్ల గరిష్టానికి చేరింది. అంటే ధర ఎంత పెరిగినా కొనేవాళ్లు వెనక్కి తగ్గడం లేదు. సిఎంఈ రూల్స్, ఫెడ్ చైర్మన్ మార్పు ధరలను కదిలిస్తే ఫిజికల్ డిమాండ్ ఆ ధరలు పడిపోకుండా కాపాడింది. ఎప్పుడు ధర తగ్గినా ఇన్వెస్టర్లు దాన్ని అమ్మే అవకాశంలా కాకుండా కొనుగోలు శక్తిగా చూస్తున్నారు. అందుకే ఈ ర్యాలీ గతంలో కంటే భిన్నంగా ఉంది. పైకి చూడటానికి ఇది గందరగోళంగా కనిపించవచ్చు, కానీ డిమాండ్ అనే పునాది మాత్రం బంగారానికి బలంగా ఉంది. కొత్త నిబంధనలు, మారుతున్న ఆర్థిక విధానాలు, రికార్డ్ స్థాయి డిమాండ్, ఈ 3 కలిసి బంగారాన్ని నడిపిస్తున్నాయి. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే.